చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ. కుమారుడు హీరో రామ్ చరణ్. ఉపాసనతో రామ్ చరణ్ వైవాహిక జీవితం సజావుగా సాగిపోవడం వల్ల చిరంజీవి దంపతులు హ్యాపీగా ఉన్నారు. అయితే కుమార్తెల విషయంలోనే ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. కుమార్తె సుస్మిత నటుడు ఉదయ్ కిరణ్ ప్రేమలో పడింది. కానీ అది విజయవంతం కాలేదు. తన కుమారుడు అల్లు అర్జున్ సినిమా భవిష్యత్తుకు ఉదయ్ కిరణ్ అడ్డుగోడ అవుతాడని భావించి అతన్ని తప్పించడానికి అల్లు అరవిందే పథకం వేశాడని, అందువల్లే సుస్మిత ఉదయ్ కిరణ్ల ప్రేమ ఫలించలేదని సన్నిహితులు అంటారు. ఆ తర్వాత ఆమె వివాహం 2006లో ప్రముఖ పారిశ్రామికవేత్త విష్ణుప్రసాద్తో జరిగింది. ఇక రెండవ కుమార్తె శ్రీజ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా శిరీష్ భరద్వాజన్ ప్రేమించి రహస్య వివాహం చేసుకుంది. అప్పట్లో వాళ్ల వివాహం పెద్ద వివాదమైంది. చిరంజీవి కుటుంబ సభ్యులందరూ శ్రీజాన్ తిరిగి వచ్చేయమని ఎంతగా బతిమిలాడినా ఆమె రాలేదు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి తనని శిరీష్ భరద్వాజ కుటుంబం వారు కట్న కానుకల కోసం ఏడిపిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ విడాకుల కోసం దరఖాస్తు వేసింది. చివరికి తన పొరపాటును తెలుసుకొని తల్లిదండ్రుల గూటికి చేరుకుంది. చిరంజీవి దంపతులు ఆమెకు మళ్లీ పెళ్లి చేశారు. బెంగళూరుకు చెందిన వాణిజ్యవేత్త కళ్యాణ్తో ఆమె వైవాహిక జీవితం ఇప్పుడు ఆనందంగా కొనసాగుతోంది. చిరంజీవి తన రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుని 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో మళ్లీ చిత్రరంగ ప్రవేశం చేయడం మెగా అభిమానులకు ఎంతో ఆనందం కలిగించింది. మెగాస్టార్గా ఆయనకున్న కరిష్మా చెక్కు చెదరలేదనడానికి నిదర్శనంగా అది 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా ఆయనకు లభించిన పారితోషికం 20 కోట్ల రూపాయలు. అంటే అది తక్కిన అందరూ టాప్ హీరోల కంటే అత్యధిక పారితోషికంగా మరో రికార్డును అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి మా అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ఖైదీగానే ఉండిపోతారు అంటున్నారు మెగా ఫ్యాన్స్.